వెల్కమ్ టు విజిల్. డాక్టర్ నాగులపల్లి భాస్కర్రావు గారు ఎన్జి రంగ గారి గురించి, కాకాండి వెంకటరత్నం గారి గురించి గత ఎపిసోడ్లో సవివరంగా ఈ తరానికి అద్భుతమైన విషయాలు, లోతైన విషయాలు, మహనీయుల సాంగత్యం, మనం నేర్చుకోవాల్సిన అంశాలు, వాస్తవానికి ఆనాటి చరిత్రలో ఏం జరిగాయి అనేది సమగ్రంగా వివరించారు. ఇప్పుడు తెలుగునాట కాంగ్రెస్ ప్రభంజనం ఉక్కు మహిళగా భారతదేశ చరిత్రలో ఒక స్థానం సంపాదించుకునే, అప్పటికి చాలా పవర్ఫుల్ మహిళగా కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్న దశలో తెలుగుదేశం అనే పేరుతో ఎన్టీఆర్ పార్టీ పెట్టడం, ఆ పార్టీ పెట్టడానికి ముందు ఏం జరిగింది, అప్పటికే భాస్కర్రావు గారు శ్రీమతి ఇందిరాగాంధీతో అక్కడ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి, నాటి సమాచార ప్రసార శాఖ సలహాదారుగా భాస్కర్రావు గారు ఉండటం, ఆనాటి సంగతులు ఎక్స్క్లూజివ్గా విజిల్ ప్రేక్షకులకి నాటి ఎన్టీఆర్ భాస్కర్రావు గారికి మధ్య మొట్టమొదటి భేటీ ఏంటి, ఇంతమంది రాజకీయ నాయకుల్ని స్వయంగా చూసి అబ్జర్వ్ చేసిన భాస్కర్రావు గారు ఒక సోషల్ సైంటిస్ట్. ఎన్టీఆర్ గురించి ఏం అబ్జర్వ్ చేశారు, ఏంటి ఆయనలో ఉన్న మంచి చెడు అనే దానికి సంబంధించి విశ్లేషించడానికి ఆనాటి విషయాలను పంచుకోవటం కోసం మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సుభాకర్ గారు. మీరు డాక్టర్ నందమూరి తారక రామారావుతో మీ మొదటి పరిచయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా? దానికి ముందు మీరు ఆయన సినిమా నటులుగా ఉన్నారు. మీరు ఆ సినిమాలు ఎన్టీ రామారావు గారుని ఆయన పేరు తెలుసుకుంటేనే ఒక కొత్త జోష్ వచ్చేటువంటి వ్యక్తి ఎన్టీఆర్. ఆ పేరు, ఆ మాట అంటేనే ఒక జోష్ వస్తుంది. మనిషి ఎవరైనా సరే, ఏ వయసు అయినా సరే అట్లాంటి పర్సనాలిటీ, వ్యక్తిత్వం గల నాయకుడు. ఏ రంగంలో అయినా సరే ఆయన నాయకుడికి ఆదర్శ నాయకుడు, నాయకుళ్ళకి ఆదర్శ నాయకుడు. ఆయనతో నా పరిచయం చాలా క్లుప్తంగా, విచిత్రంగా జరిగిందని చెప్పాలి. మొట్టమొదట ఎట్లా జరిగిందంటే, ఓ రోజుని ఆర్కే ధవన్ గారు ఫోన్ చేసి ఇందిరాగాంధీ గారు రమ్మన్నారు. ఆర్కే ధవన్ అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి సెక్రటరీ పార్లమెంట్ హౌస్లో, ఢిల్లీలో పార్లమెంట్ హౌస్లో రమ్మన్నాడు. నాకు ఎందుకు రమ్మందో చెప్పలా. పిఎం మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పి కబురు పెట్టాడు. వెళ్ళాను. వెళ్తే నేను కూర్చోలేదు, ఇంకా కూర్చోముందే ఎన్టీ రామారావు తెలుసా అంది. నాకు తెలియదు అన్నాను. నాకు నిజంగానే తెలియదు. అంటే తెలియదు అంటే పర్సనల్గా తెలియదు నాకు. ఎవరు ఎక్కడ వాడా తెలుసు, బట్ దట్స్ నాట్ వాట్ షీ ఈజ్ ఆస్కింగ్. తెలియదు అన్నాను. సరే, పార్టీ పెడుతున్నాడంట, మీకు తెలుసా అంది. రెండవ ప్రశ్న విన్నాను. అంటే పార్టీ తెలుసు, అప్పుడు ఎప్పుడు పెడతాడు, ఎట్లా పెడుతున్నాడు అనేది తెలియదు. లీక్ అంటే తెలిసాము మరి నాకు నాతో మాట్లాడిన సందర్భం ఏమిటంటే, నాకు తెలియదు, నువ్వు తెలుసుకోగలదువా అని ఆవిడ నన్ను ఇండైరెక్ట్గా తెలుసుకోగలదువా, పార్టీ పెడితే దాని ప్రభావం ఏమిటని నన్ను అడిగింది. అడిగి అది ఎప్పుడు అరౌండ్ 12:30 ఆ ప్రాంతం, 1:30 ఆ ప్రాంతం అయి ఉంటుంది పార్లమెంట్ స్ట్రీట్లో. అదే అయిపోయింది, అంతే. వచ్చేసాను. వచ్చేసి ఈవినింగ్ ఫ్లైట్లో అదే రోజుని హైదరాబాద్ వచ్చాను.
నాకు ఎన్టీఆర్ రామారావు తెలియదు కదా, ఎట్లా కలవాలి, ఎట్లా తెలుస్తుంది నాకు. ఒక ఫ్రెండ్ ఉండేవాడు, సీనియర్ జర్నలిస్ట్ అప్పుడు ఆ రోజుల్లో, ఆదిరాజు వెంకటేశ్వరరావు అతని పేరు, చనిపోయాడు. అతను ఫోన్ చేసి, బాబు ఇట్లా ఎన్టీ రామారావు గారిని కలవాలంటే, అరే ఎన్టీ రామారావు గారు అది సినిమా అంటే అది విశ్వామిత్ర కాదు, పోతులూరు వీరబ్రహ్మం గారి సినిమా తీస్తున్నాడు, ఆయన ఎవరిని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు అందరికీ, ఎవరు రావద్దని, ఇంకో 15 రోజుల తర్వాత కానీ వీలు పడదు అంటే, కాదా నేను మళ్ళీ వెంటనే చాలా అర్జెంటు, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా కోటేశ్వరరావు అని స్టూడియో, ఒక జనతా కోటేశ్వరరావు అనేవాళ్ళు ఆయన. ఇప్పుడు జనతా స్టూడియో గుడివాడలో ఉండేది ఆయన. అసలు ఒరిజినల్గా ఎన్టీ రామారావు గారు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు గుడివాడలో ఆయన చాలా ఫేమస్, జనతా కోటేశ్వరరావు అనేవాళ్ళు ఆయన్ని. ఫోటోగ్రాఫరు, ఓన్లీ స్టిల్ ఫోటోగ్రాఫరు. ఆయన నీకు తెలుసు కదా, ఆయన ఎట్లా తెలుసు అంటే, నాకు ముదునూరు నుంచి మేము అక్కడికి ఫోటోలు తెచ్చుకునేవాళ్ళు స్టూడెంట్స్గా, అదని తెలుసు. చాలా మంచివాడు. ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుల బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. అట్లా నాకు మా ఫ్యామిలీకి ఆయనకి కొద్దిగా అట్లా సరే ఆయనకి ఫోన్ చేశాను. కోటేశ్వరరావు ఇట్లా ఎన్టీ రామారావు గారు కలవరాయా, నువ్వు ఇప్పుడు కొన్ని రోజులు ఆగాలి, కాదండి నేను కలవాలి, అర్జెంట్ ఇది, నేను చెప్పలే, ఇందిరాగాంధీ పేరు చెప్పలే, కలవాలి, అర్జెంట్ కలవాలి, ఇది ఈజ్ ఇంపార్టెంట్ అంటే, కొద్దిగా అరగంట ఎంత నేను ఫోన్ చేస్తానని అరగంట తర్వాత ఫోన్ చేసి నేను చెప్పాను, నేను మిమ్మల్ని గురించి చెప్పాను ఆయనకి, ఎన్టీఆర్ రామారావు గారికి, ఇట్లా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి నా ఢిల్లీలో, ప్రముఖుల్ని ప్రభావితం చేసే వ్యక్తి అని చెప్పాను. అట్లయితే మనం కలవాలన్నాడు ఎన్టీ రామారావు గారు. మీరు 11 గంటలకి వెళ్ళగలదురా అన్నాడు. మీరు 20 నిమిషాలే ఉంటాడు మీతోను, అంతవరకు అని చెప్పాడు. సరే నేను సరిగ్గా అదే టైంకి చార్మినార్ చౌరస్తాలో ఒక స్టూడియోలో ఏదో ఉంది, ఆ పేరు గుర్తులేదు, ఆయనదే. అక్కడికి వెళ్ళాను. గేట్ వాడు ఆల్రెడీ గాట్ ది ఇన్ఫర్మేషన్, పలానా ఆయన వస్తాడు, ఆయన్ని లోపలికి తీసుకురామని ఆయనకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది ఆ గేట్ అతనికి. ఆడు వెంటనే నన్ను లోపలికి తీసుకెళ్ళి ఆయన రూమ్లో తీసుకెళ్ళాడు. ఎంటర్ అవగానే ఐ వాజ్ స్టన్నెడ్ టు సీ ద రూమ్. ఫస్ట్లీ బిఫోర్ ఐ మెట్ ఎన్టీ రామారావు, హిజ్ రూమ్ వాజ్ రిమైండెడ్ మీ శ్రీకృష్ణదేవరాయలు గారి రూమ్కి వచ్చాను అనిపించింది నాకు. శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో ఆయన ఎట్లా ఉండేది, సభలో ఉన్నట్టు అట్లా. ఆ రూము పెద్ద రూము, దీనికి 4 రెట్లు ఉంటుంది. దాంట్లో అన్ని గోడల నిండా సింహాలు, పులులు, యాక్చువల్గా నిజంగా తలలు ఉన్నాయా అని అనిపించేదిగా. ఎంత గ్రేస్ఫుల్గా ఉందంటే, నేను సినిమాల్లో చూశాను కానీ అట్లా బయట ఎక్కడ అట్లా చూడాల. అంత ఏ నాయకుడి దగ్గర అట్లా చూడలేదండి. అసలు ఆ రూమ్ చూసే చాలు, ఇక ఆయన చూడవసరం లేదా అనిపించింది. అట్లా ఉందన్నమాట. సరే కూర్చున్నాను. నాకు 2 నిమిషాల్లో వస్తారని చెప్పాడు. ఆయన 7 నిమిషాల తర్వాత వచ్చాడు. 7 నిమిషాల తర్వాత ఎర్ర శాలువ కప్పుకుని, ఈ ఏదో ముడేసుకుని తలకి మేకప్లో ఇది కప్పుకొని వచ్చాడు. వచ్చి రాగానే, తమరు క్షమించాలి, నేను 5 నిమిషాలు లేట్ అయ్యాను అన్నాడండి. నేను అవస్థ తింటారా ఇట్లా మాట్లాడతాడు. 5 నిమిషాలకే లేట్ అయ్యాను. చూడండి ఎంత క్రమశిక్షణ, 5 నిమిషాలకే క్షమించాలి అన్నాడు. అని సరే కూర్చున్నాడు. చెప్పండి, మిమ్మల్ని గురించి విన్నా నేను, మీరు మిమ్మల్ని అలా తమరు గురించి విన్నాను, ఢిల్లీలో మీరు చాలా ప్రముఖులని విన్నాను, ఏమిటి విశేషత ఏమిటి అని. నేను ఇంకేం చెప్పలేదు, ఇందిరాగాంధీ గురించి కానీ నన్ను అవేం చెప్పలే నేను ఆయనతో. ఆయనే మొదలుపెట్టాడండి అనర్గళంగా, మీరు ఢిల్లీలో ఉంటున్నారు, మీకు తెలియాలి, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలిసి ఉండాలి కదా. ఈ మన ప్రజలు ఎట్లా ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా లోనవుతున్నారో, మరి దీన్ని ఎట్లా మనం తట్టుకోగలదు, ఈ తీరుని ఎట్లా సహించగలవు మనం
అది సహించగలం అనే మాట వాడాడు. ఈ తీరును ఎట్లా మనం సహించగలం? నేను అందుకే నిర్ణయించుకున్నాను, మీరు ఆలోచించండి, మీరు వీలైతే మీరు రండి 28వ తారీఖు 26వ తారీఖున ఏదో డేట్ కట్ చెప్పాడు. మీరు ఢిల్లీలో మీకు చాలామంది తెలుసు, మీరు మన వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళందరినీ వచ్చి ఆ రోజుని చూడమనండి, జారమనండి అని ఆయనే ఫ్లోలో వెళ్ళిపోయారు ఇక. పార్టీలో పెడతానికి కారణం ఏంటో చెప్పాడండి. ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఇక నేను ఆయనలో చేరిపోయినట్టు అనుకున్నాను. మీరు ఇందిర ప్రతినిధిగా వచ్చి తెలుగుదేశం సభ్యులయ్యే పరిస్థితిలాగా అయిపోయిందా? ఇక ఆయన చెప్పిన విధానం అండి, ఆయన చెప్పిన విధానం అంత ఘాటుగాను అంత మోటివేటింగ్. నాకు తెలుసు కదా విషయాలు, ఆయన చెప్పినవన్నీ నిజమే. ఎందుకు అట్లా అయ్యానంటే నేను అంధవిశ్వాసంతో కాదు, ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ చూస్తున్న విషయాలే ఆయన భాషలో చెప్పాడు, జరుగుతున్న విషయాలే ఆయన భాషలో చెప్పాడు. అది ఆయన చెప్పే విధానం, ఆ సిన్సియారిటీలో ఆయనలో ఉన్నటువంటి సిన్సియారిటీ అంత మూవింగ్. ఆరేషన్ అంటే 1000 మంది 1,00,000 మందితో చెప్పటం, ఒక్క మనిషితో చెప్తాం కూడా అదే తీరులో వ్యక్తపరిచాడు. నాతో 20 నిమిషాలు అన్నట్టున్నారు, 45 నిమిషాలు మాట్లాడాడు. కూర్చున్నాను ఆయనతో పాటు. నేనే వెళ్తానన్నాను, ఆయన వెళ్ళమల్లా. అట్లా అంత టాపిక్ ఈజ్ వాట్ హీ వాజ్ లైక్డ్ అనమాట అండి. పిఎం ఇందిర టాపిక్ వచ్చిందా మీ మధ్య సంభాషణ? రాలా, నేను తీసుకురాలా, ఆయన తీసుకురాలా, ఆయన కూడా తీసుకురాలా. ఆయన గ్రహించి ఉండొచ్చు, లేకపోతే వీడు ఎందుకు వస్తాడు, ఢిల్లీ నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు ఈ టైంలో, ఇంటెలిజెంట్ వాళ్ళు ఉండుంటారు కదా, ఆయన ఏమంటే ఉండుంటారు అని అనుకున్నా నేను. అయిపోయింది. నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి అదే ఈవినింగు ఢిల్లీ వచ్చేసాను. ఢిల్లీ వచ్చి ఆ రోజు ఏమైందంటే ఇంట్రెస్టింగ్గా ఒక ముందే రోజునే నాయుడు గారిని ఆయన్ని జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వేశారు. డాక్టర్ నాయుడమ్మ, లెదర్ సైంటిస్టు, ఈజ్ అ వెరీ వెల్ నోన్ వండర్ఫుల్ పర్సన్, వెరీ వెల్ నోన్, వెరీ జెంటిల్మెన్. ఆయన నాకు ఫోన్ చేసి ఆ క్రింద రోజుని, భాస్కరరావు నేను ఇక్కడ వైస్ ఛాన్సలర్గా తీసుకున్నాను, నాకు ఒక పర్సన్ కావాలి, ఒక పిఆర్ బాగా తెలిసిన అతను ఎవరన్నా మీరు సజెస్ట్ చేయగలరా అన్నాడు. అప్పటికే నాతో ఒక అతను రైల్వేలో ఓ మ్యాగజైన్ నడుపుతున్న ఆయన ఫోన్ చేసి నేను రిజైన్ చేయదలుచుకున్నాను, నాకు ఏదన్నా పోస్ట్ మీరు ఎవరన్నా. ఆ రోజుల్లో నేను ఢిల్లీలో తెలుగు వాళ్ళకి చాలామందికి, ఈ ప్రాంతం వాళ్ళకి ఒక గైడ్ లాగా ఉండేవాడిని, నన్ను కన్సల్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, నా ఆలోచనలు నా అడ్వైస్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఇండైరెక్ట్గాను. అయితే నేను ముందు ఉండేవాడిని కాదు, ఎప్పుడు ఆయన బ్యాక్ డోర్ పర్సన్. ఐ వాజ్ ఆల్వేస్ ఎ బ్యాక్ డోర్. నా పేరు ఎక్కడ రాదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఎన్టీ రామారావు వచ్చి కలిశాను ఆ రోజు జరిగినట్టు మీరు ఎక్కడ వినుండరు, ఎక్కడ రాయలేదు, నో రికార్డ్, ఎవరు రాయలేదు. ఇందిరాగాంధీ ఇట్లా నన్ను పంపింది అనే విషయం ఎవరికి తెలియదు, నేను ఎవరితో చెప్పలేదు. మీతో ఫస్ట్ టైం మీరు చెప్పాను. ఇది చాలా కాలం అయింది, ఎప్పుడు 50-40 సంవత్సరాలు అయి ఉంటుంది. సరే, ఎనీహౌ రైల్వే మ్యాగజైన్ బాధ్యతలు చూసే వ్యక్తి, ఆ వ్యక్తి పి. ఉపేంద్ర, పర్వతనేని ఉపేంద్ర. ఆయనకి 3-4 పేర్లు ఉన్నాయిలేండి అప్పటికి. పియుసి చౌదరి, అసలు అప్పుడు పేరు పియుసి చౌదరి. ఆయన ఉద్యోగం కావాలన్నాడు కదా, ఈయన పేరేంటి, రైల్వేలో చేస్తూ మ్యాగజైన్ బాధ్యతలు చూస్తూ ఉన్న ఉపేంద్ర గారు నాకు వేరే ఉద్యోగం కావాలన్నారు. ఉద్యోగం కావాలి, ఏదన్నా సజెస్ట్ చేయండి అని నన్ను అడిగాడు. నేను ఈయన జేఎన్యూలో డిగ్నిఫైడ్ పోస్ట్ అది, నాయుడు గారు. నాయుడు గారు ఈజ్ వండర్ఫుల్ పర్సన్, ఈ డిజర్వ్ టు బి హెల్ప్డ్. అందుకని వీళ్ళిద్దరి మధ్యన కుదురుతుంది బాగా అని అనిపించి వీళ్ళిద్దరి మధ్యన ఒక డిన్నర్ అరేంజ్ చేశాను నేను, కామన్ ఫ్రెండ్ ఇంట్లో. ఆయన ఇంకా స్టిల్ దేర్, ఆయన పేరు ఏంటంటే, ఆయన హైదరాబాద్లో ఉన్నాడు ఇప్పుడు, దాసరే. ఆయన ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ అప్పుడు. కిద్వాయి నగర్లో గ్రౌండ్ ఫ్లోర్ అయింది. వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టామంటే ఆయన ఉపేంద్ర తెలుసు, అతను
ఆయనకి ఏదో సమ్ గుర్తురాట్లా ఏదో సమ్ లింక్ ఈజ్ దేర్. సో ఎనీ వాళ్ళ ఇంట్లో డిన్నర్ పెట్టాం. సో నాయుడు గారు వచ్చాడు, ఉపేంద్ర వచ్చాడు, నేను వెళ్ళాను. ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి అక్కడికి వెళ్ళాను నేను. ఏది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇట్లా నేను హైదరాబాద్ వెళ్ళాను, ఎన్టీ రామారావుని కలిశాను. ఎన్టీ రామారావు గారిని అందరినీ వచ్చి చేరమన్నాడు, మనంతా చేరితే బాగుంటుందని నేను చెప్పాను ఆ మీటింగ్లో. ఐ కుడ్ నాట్ రెసిస్ట్, ఫ్రాంక్లీ ఐ వాజ్ సో మోటివేటెడ్. సో అయిపోయింది, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, మళ్ళీ కలుద్దాం అనుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ I was told Upendra went to with his daughter Padma to Vaishnadevi. Vaishnadevi టెంపుల్ ఉంది హిమాచల్లో ఉంటాను. హిమాచల్లో వెళ్ళి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వెంటనే ఇడింటి నాకు టెలిఫోన్ కూడా చేయాల. హైదరాబాద్ వచ్చేసి ఈ వెంట్ టు రామోజీరావు. రామోజీకి ఆయనకి ఏదో ఒక మధ్యలో ఒక ఆయన గ్యాస్ కృష్ణమూర్తి అని ఒక గ్యాస్ ఏజెన్సీ ఉండేది ఆయనకి. ఇప్పుడు చిట్ ఫండ్లో ఆయన కూడా ఒక మార్గదర్శి చిట్ ఫండ్లో ఆయన కూడా ఉండేవాడు అప్పుడు ఆ రోజుల్లో. ఆయనకి ఏదో బంధువు ఆయన. నాకు ఆ విషయం తర్వాత తెలిసింది. ఈయన రామోజీకి నేను ఇట్లా జాబ్ వదిలేసి ఎన్టీ రామారావు గారి దగ్గర చేరదామని అనుకుంటున్నాను, ఆయన కలుస్తున్నానని చెప్పాడు. ఆయన ఫ్రంట్ పేజ్లో స్టోరీ వేశాడు ఈనాడులో, ఉపేంద్ర ఈజ్ రిజైనింగ్ అని, ఈజ్ జాయినింగ్ ఎన్టీఆర్ అని ఒక స్టోరీ. బిఫోర్ ఈవెన్ ఉపేంద్ర ఆయన కలవకముందే దాంట్లో వచ్చింది. ఈయన ఎన్టీఆర్ని కలిసి ఈ ఆఫర్డ్ ఈ సర్వీసెస్ టు హిమ్. సో అప్పటికి ఈనాడులో పడింది వార్త, అవన్నీ ఆయన జర్నీ ఆల్రెడీ. సో ఎన్టీఆర్ వాజ్ ఇంప్రెస్డ్, ఈయన ఎవరో మనకి పనికి వచ్చి తట్టుకున్నాడు అనే భావం ఆయనకి కలిగినట్టు ఉంది. నాకు తెలియదు తర్వాత యాక్చువల్గా, ఉపేంద్ర ఎప్పుడు చెప్పలేదు. అయితే తర్వాత నన్ను ఆ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు ఇక్కడ ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో, హిమాయత్ నగర్లోనో ఏదో కాన్స్టిట్యున్సీలో ఓడిపోయాడు అనుకోండి, దాంట్లో ఓడిపోయాడు. తెలుగుదేశం క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. దానికి నేను కూడా వచ్చాను. నేను కూడా ఆయన ఎమ్మట 2-3 రోజులు తిరిగాను. సో అది అయిపోయింది. అసలు మనం మాట్లాడుకోవాల్సింది ఎన్టీఆర్ గురించి కదా, అయిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నేను ఎలక్షన్లో కానీ తర్వాత ఎప్పుడు కలవాల. ఎలక్షన్లో గెలిచాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఓ రోజు నేను హైదరాబాద్ వస్తే ఆయన సెక్రటరీ ఎవరంటే నాదెల్ సత్య ఫాదరు, ఆయన మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండు. సత్య ఫాదరు ఐఏఎస్ ఆఫీసరు, మైక్రోసాఫ్ట్ ఆయన వాళ్ళ ఫాదరు, CEO సత్య ఫాదర్, ఐఏఎస్ ఆఫీసర్. ఢిల్లీలో ఉండేవాడు ఐఏఎస్ ఆఫీసర్, PMOలో కూడా ఉండేవాడు. అతను PMOలో కూడా ఉన్నాడు ఢిల్లీలో. మీరు చెప్పేది మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల వాళ్ళ ఫాదరు, ఓకే, వాళ్ళ ఫాదరు ఐఏఎస్ ఆఫీసరు. అతని మదర్ కూడా తెలుసు నాకు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సెక్రటరీ ఎన్టీఆర్కి, చీఫ్ మినిస్టర్ ఎన్టీఆర్కి. ఓ రోజు ఫోన్ చేసి మీరు ఎన్టీఆర్ని కలిసారా అన్నాడు. నేను కలవలేదండి అన్నాను. కలుస్తారా అన్నాడు. ఐ వాజ్ నాట్ ప్లానింగ్ అన్నాను. నో వై డోంట్ యూ కమ్ అండ్ మీట్ హిమ్, హీ వుడ్ లైక్ టు మీట్ పీపుల్ లైక్ యూ అన్నాడు క్యాజువల్గా. అయితే నేను ఎప్పుడు రమ్మంటారు అన్నాను. అంటే నేను వెళ్ళాను. ది మూమెంట్ ఐ ఎంటర్డ్ ద రూమ్, చీఫ్ మినిస్టర్ ఎన్టీఆర్స్ రూమ్, రండి. ఆయన మొట్టమొదటి ఇమీడియట్గా అడిగింది ఏంటి తెలుసునండి, ఇతరులలాగా కాదు. హీ డిడ్ంట్ వేస్ట్ 1 minute ఆఫ్ హిస్ టైమ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. హీ డిడ్ంట్ గో ఇన్ టు మర్యాదకి ఇది అది అలా. మన ముఖ్యమైన నేను చేయదలుచుకుందండి, శ్రీకాకుళం, ఆదిలాబాదు ఎందుకు వెనకబడిపోయి ఉన్నాయి, వీటిని మనం ఎట్లా అభివృద్ధి చేయొచ్చు, దీనికి మీరు నాకు ఏమి సలహా ఇవ్వగలరు. ఇమ్మీడియట్ స్ట్రెయిట్ కూర్చోమని కూడా అలా ఇమ్మీడియట్గా అంత ఆలోచనలో ఉన్నాడనమాట ఆయన ఆలోచన ఏమిటంటే, మనం అభివృద్ధి చేయాలంటే, రాష్ట్రంలో చూపించాలంటే
ఈ ఈ జిల్లాలని వెనుకబడిపోయిన జిల్లాలుగా పేరొందిన జిల్లాలని మనం ఏమన్నా కొద్దిగా గొప్ప మార్పు తీసుకురావాలమా అనేది ఆయన దృష్టి. అప్పుడు ఆ టైంలో ఇది ఆయన చీఫ్ మినిస్టర్ అయిన 2-3 వారాలకి అయి ఉంటుంది. నేనేం చేయలేదండి ఈ 2 జిల్లాల గురించి నేనేం స్టడీ చేయలేదు. 2-3 వారాలలో నేను మీకు ఇస్తాను, చెప్తాను అంటే మీరు చేయండి, చాలా ఇది మనం చేయగలిగితే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది అన్నాడండి. అంతే, ఇంకేం మాట్లాడాలా. ఇది నో సోషల్ టాక్, నో వేస్ట్ఫుల్ టాక్. వచ్చేసాను నేను. వచ్చేసి వెంటనే నా కొలీగ్ ఒక అతను సోషల్ రీసెర్చర్, అతను కూడా సామంత్ అని, ఒరిస్సా అతను, సామంత్ అతని పేరు. అతను తీసుకుని ఆదిలాబాద్ వెళ్ళాను కారులో. ఐ స్టేడ్ దేర్ ఫర్ 3 days. ఐ ట్రావెల్డ్. అక్కడ ఈ పట్టు 3-4 క్రాఫ్ట్స్, తర్వాత ఈ పూటకోళ్ళ అమ్మాయిల దగ్గర నైటు ఉన్నాను. వాళ్ళతో అందరితో చాలామందితో, పేదవాళ్ళతో మాట్లాడాను, కొంతమందితో. చాలా వండర్ఫుల్ టైమే. ఎట్లా అసలు అక్కడ స్థానికంగా ఎట్లా ఉత్పత్తి చేయవచ్చు, స్థానికంగా ఉత్పత్తిని ఏ రంగాల్లో ఉత్పత్తిని తీసుకురావచ్చు అనే దాని మీద ముఖ్యంగా ధ్యాస పెట్టాను. అప్పుడు అక్కడ బొగ్గు టింబర్ తప్పితే, బొగ్గు టింబర్ అనుకుంటాను, ఆదిలాబాద్ రైల్వే పనిచేసేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. నేను ఏంటంటే దాని పేరు పట్టు పురుగు దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాను. దాన్ని ఎట్లా మనం డెవలప్ చేయొచ్చు, దాన్ని కామన్ పర్సన్ పేదవాళ్ళు కూడా దాన్ని ఎట్లా చేయొచ్చు, దాన్ని చేస్తాం వలన ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనే దాని మీద ఫోకస్ పెట్టి అట్లాంటి 2-3 చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక శ్రీకాకుళం వెళ్ళాలనుకున్నాను, నేను వెళ్ళలేకపోయాను. నేను ఏదో కారణాల్లో నేను అప్పుడు వేరే నాకు ఢిల్లీలోను గుజరాత్లో వేరే ప్రాజెక్టులు ఉండి నేను వెళ్ళలేదు. ఆ సామంతాన్ని వెళ్ళమన్నాను కానీ వాడు వెళ్ళా. సో ఇది మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని లేకపోతే ఇది కాదు, మా అందరికి ఇది స్వతహాగా వాలంటీర్గా, ఇట్స్ వాలంటీర్ సర్వీస్. అది ఆ రిపోర్టు సత్యనాథళ్ళ ఫాదర్కి పంపించారు. అతని పేరేంటి గుర్తురాలేదు, అది బాగా తెలిస్తే పేరు గుర్తురావు. పంపాను, అంతే, అయిపోయింది, కలవలేదు. తర్వాత అప్పుడు ఏం జరిగేదంటే చాలా విచిత్రంగా ఉండేది బిట్వీన్ ఉపేంద్ర అండ్ చంద్రబాబు నాయుడు. ఇద్దరికి నేను కామన్ ఫ్రెండ్ని. ఇద్దరు నన్ను ఎట్లా ఉపయోగించుకోవాలని చూసేవాళ్ళే నన్ను. సో చీఫ్ మినిస్టర్గా ఫస్ట్ టైం ఢిల్లీ వచ్చినప్పుడు I played a very important role. Nobody knew about it. Nobody has written about it. Even today, I heard that Upendra లేకపోతే ఎవరో రాసిన పుస్తకంలో they took the credit. They did that. Actually, I did that. అదేంటంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళు ఎవరో. ఆ మీటింగ్ ఏంటంటే ఎట్లా చేస్తానంటే నేను I was so impressed about ఎన్టీ రామారావు. ఆయన నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన ఆఫీస్లో చీఫ్ మినిస్టర్గా నన్ను అడిగిన ప్రశ్న ఏమిటి, ఈ జిల్లాలను ఎట్లా అభివృద్ధి చేయొచ్చు. ఆయన మనసులో ఉంది అభివృద్ధి, మార్పు ఎట్లా తీసుకురావాలి, మార్పు అభివృద్ధి. ఇది అప్పుడు నేను ఏం చేశానంటే, నేను అప్పుడు బై దట్ టైం ఐ వాజ్ ద చీఫ్ ఆఫ్ ORG అని, ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్, ఇండియాలో మొట్టమొదటి ఆర్గనైజేషన్, విక్రమ్ సారాభాయ్ గారు స్థాపించిన ఆర్గనైజేషన్కి ఐ వాజ్ ద చీఫ్. ఆ పోస్ట్లో నేను ఐ వాజ్ నోన్ టు ఆల్ ది రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఢిల్లీ, మేజర్ ఆర్గనైజేషన్స్. వాళ్ళందరికీ నేను ఫోన్ చేసి ఇట్లా ఎన్టీ రామారావు వస్తున్నాడు, మీరు వచ్చి కలవండి, ఈజ్ ఆర్గనైజింగ్ లంచ్ ఇన్ ఆంధ్ర భవన్, ఐ వాంట్ హ్యావ్ ఏ డిస్కషన్ అట్ దట్ టైమ్ విత్ ఎన్టీఆర్. నా ఉద్దేశం ఏంటంటే ఎన్టీ రామారావు గారికి సీరియస్నెస్ రావాలి,
ఇప్పుడు చాలామంది ఏంటంటే అప్పుడు ఆ టైంలో సీరియస్నెస్, ఈయన చాలా సీరియస్ మనిషి, ఈయన మాట్లాడే దాంట్లో దానికి ఇది ఊరినే ఏదో సినిమా యాక్టర్ అని, అప్పుడు సినిమా యాక్టర్గా ఏదో డైలాగులుగా కాకుండా అట్లా కాకుండా సీరియస్నెస్, తర్వాత ఆయన ఆలోచనలు ఇస్తే ఆయన ఫాలో అయ్యే మనిషి, ఆయన ఉపయోగించుకునే విధానంలో ఉంది మహిమ అనేది నా ఉద్దేశం. అందుకని ఢిల్లీలో ఒక 12-15 మంది ఇన్స్టిట్యూషన్స్ని హెడ్ని లంచ్కి పిలిచాను. దే ఆల్ కేమ్ బికాజ్ ఆఫ్ మీ. వచ్చి అక్కడ నేను డిస్కషన్ అరేంజ్ చేశాను ఎన్టీఆర్తో. ఒక్కొక్కరిని చెప్పన్నాను, మీరు ఏం చేస్తున్నారు, మీ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది, ఇన్స్టిట్యూట్ ఆంధ్రాకి ఏం చేయగలదు, ఒక్కొక్కరిని చెప్పన్నాను. 12 మందిలో ఒక 6-7 చెప్పారు. ఎన్టీఆర్ లైక్డ్ ఇట్. దే ఆల్ లైక్డ్ హిమ్. That was my intention. They should understand him that he is a serious man. He is not Allatappa చీఫ్ మినిస్టర్ కాదు. ఈయన సీరియస్ పర్సన్. ఇంత చీఫ్ మినిస్టర్ అయిన 2-3 వారాల్లోనే మనం కలుస్తున్నాడంటే ఆయన అయి ఉండాలి కదా అనే భావం కలగజేయడం కోసం నేను ఇచ్చేసాను. అయితే నా పేరు ఎక్కడ నేను చేసినట్టు కానీ నేను పిలిచినట్టు కానీ ఎక్కడ ఉండదు. పైగా వీళ్ళిద్దరిలో ఒకళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్. నేను అనుకుంది నా ఉద్దేశంలో ఏంటంటే వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్. మీకు అనుకున్నదే నెరవేర్చారు మీరు. అంతే. మనకి నా ఉద్దేశం క్రెడిట్ కోసం చేయలేదు కదా, ఇది నా పేరు కోసం చేయలేదు. నేను ఎన్టీఆర్ దగ్గర ఏది ఆశించి చేసింది కాదు, లేకపోతే నా పేరు కోసం చేసింది కాదు. రాష్ట్రంలో వీళ్ళు ఏదైనా ఒక ఆలోచన ధోరణి కోసం చేసిన విషయం అది. వాళ్ళంతా నాకు తెలుసు కాబట్టి వచ్చారు, చెప్పారు, అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాకు టైము గుర్తురాట్ల, ఎప్పుడు ఏ మంత్లో ఇయర్లో గుర్తురాట్ల నాకు. ఐ వాజ్ ఈ డిథ్రోన్ అయిన తర్వాత ట్రైన్లో వస్తున్నప్పుడు చంద్రబాబు వాజ్ ఇన్వాల్వ్డ్. దట్ బోత్ ఆఫ్ దెమ్, బోత్ చంద్రబాబు అండ్ ఉపేంద్ర వర్ ఇన్వాల్వ్డ్. ఇద్దరు ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు గంటకి. ఎక్కడ పెడదాము, ఎట్లా, ఏది, ఏమిటి. అప్పుడు ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీలో ఏర్పాటు చేసామన్నమాట. అప్పుడు దిగిన తర్వాత ఈయన వేరే వచ్చాడు, ఈయన ఎన్టీ రామారావు ఆపరేషన్ అయ్యి వచ్చాడు. అప్పుడు హెల్త్ వాజ్ నాట్ గుడ్, హీ వాజ్ నాట్ వెల్. ఇమీడియట్గా వీ హ్యావ్ టేకెన్ హిమ్. నా పేరు ఎక్కడ రాదు ఈ విషయాల్లో. జైన్ అని, ఏకే జైన్, రాజ్యసభ మెంబరు, బీజేపీ మెంబరు, బీజేపీ కాదు అప్పుడు ఇంకో పార్టీ, జనసంఘ్, సింధియాకి క్లోజ్. ఆయన మెడికల్ డాక్టర్. ఆయనకు క్లినిక్ ఉండేది సౌత్ ఎక్స్టెన్షన్లో. అక్కడికి తీసుకెళ్ళి సీక్రెట్గా పెట్టాలని అక్కడ పెట్టాం ఎన్టీ రామారావు గారిని. అందుకని మెడికల్ క్లినిక్ అది అంత ఏర్పాట్లన్నీ ఉన్నాయన్నమాట. అందుకని అక్కడ పెట్టాం. అక్కడ ఏపీ కాదు, తెలుగు స్కూల్లో పెట్టాల, మిగిలిన ఉన్నది అక్కడికి పెట్టారు. సో ఆ తర్వాత నేను ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కలిసినట్టు నాకు గుర్తులేదు. సో ఆయనతో బట్ ఐ హ్యావ్ బీన్ ఏ ఆర్డెంట్ అడ్మైరర్. ఆ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వటానికి ముందు వరకు మీకు రెగ్యులర్ ఫోన్ కాల్స్, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయా? ఆయనతో కాదు, ఎన్టీ రామారావుతో కాదు, ఈ చంద్రబాబు గారితో. ఇద్దరితోనూ, ఉపేంద్ర ఇద్దరు ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక ఆయన రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ కాల్ ఆర్ సెకండ్ కాల్ టు మీ. ఏం జరుగుతుంది, ఏమిటి, ఆయన పలానా వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే యాజ్ ఇఫ్ ఐ వాజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా ఆయన మాట్లాడేవాడు. బట్ ఐ నెవర్ టుక్ ఇట్ యాజ్ ఈజీ. అది గుడ్ ఇంటెన్షన్, మనం తెలిసింది చెప్పడం తప్పే ఉంది. ఇట్ వాజ్ నాట్ అన్ స్పోనాజ్ టైప్ కాదు కదా. సో ఐ టుక్ ఇట్ ఈస్ ఇన్ ఎ వెరీ గుడ్ స్పిరిట్. ఓవరాల్గా మీకు తెలిసి దేశ రాజకీయ నాయకుల్ని
మహోన్నత నాయకులను చూశారు, సో ఫ్రీడమ్ ఫైటర్ భావజాలావు మీ చుట్టూ ఉన్న ఆ ప్రపంచాన్ని చూశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత శక్తివంతమైన శ్రీమతి ఇందిరాగాంధీ డైనమిక్ ఆవిడ పాలిటిక్స్ ఏ స్థాయిలో ఆవిడ డెసిషన్స్ ఎలా ఉంటాయి అనేదాన్ని చూశారు. రీజనల్ వ్యవహారంలో ఇందిరను బలంగా ఉన్న ఇందిర టైంలో ఒక ఫోర్స్ లాగా వచ్చిన అతి తక్కువ టైంలో రీజనల్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యి దాన్ని ఆయన భావజాలాన్ని స్ప్రెడ్ చేసి ఇవాళకి అది టీడీపీ పార్టీ, ఎన్టీ రామారావు పునాదులు. ఓవరాల్గా మీరు ఎన్టీ రామారావు అనే ఒక రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ పార్టీ, ఆయన గురించి చెప్పాలంటే క్లుప్తంగా ఏం చెప్తారు? ఎన్టీ రామారావు ఈజ్ ఎ గ్రేట్ పర్సన్, ఈజ్ అన్ అమేజింగ్ క్యారెక్టర్. ఈజ్ మచ్ మోర్ డిస్టింగ్విష్డ్ పర్సన్. ఈ చాలా కట్టుకథలు బయట వచ్చాయి, చాలా ఆయన గురించి కట్టుకథలు అని అనుకునేవాడిని నేను, అని ఇప్పుడు కూడా అనుకుంటాను. ఏమిటంటే ఇది డబ్బుల విషయంలోనూ ఈ కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి అప్పుడు ఆ టైంలో ఆయన మీద లంచాలు తీసుకుని ఉండటం ఇవన్నీ. మిగిలిన వాళ్ళు ఆయన చుట్టుపక్కల వాళ్ళు చేసేవాళ్ళు కానివ్వండి, ఆయన స్వతహాగా అట్లాంటి ఆలోచనలు ఆయనకి రావని అనుకున్నాను నేను. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడిన, నేను ఆయన తెలుసుకున్నంత వరకు ఆయన సులాభి కాదు, రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేవాడే కానీ ముఖ్యంగా పేద ప్రజల్ని ఏ విధంగా ఆదుకోగలం అనేటువంటి ఆలోచనే కానీ ఆయనది ఎక్కువగాను. ఈజ్ నాట్ ఏ డబుల్ స్టాండర్డ్ పర్సన్ కాదు. చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఉన్న మనిషికి ఒక మాట చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి భావం. ఇప్పుడు రాజకీయవేత్తలు అంతా అదే కదా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయన అది కాదు అని నా ఉద్దేశం. ఆయన నిజంగా నమ్మిందే చేశాడు, నమ్మిందే చేస్తానికి ప్రయత్నించాడు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు కూడా, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో రాజకీయ నాయకులు ఎక్కువ మంది పర్సనాలిటీ లేని నాయకులు, వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేయలేని అనుకున్నటువంటి వాళ్ళే ఆయన చెడగొడతానికి ప్రయత్నిస్తారు. అనవసరంగా కొన్ని సంఘటనల్లో ఇరుక్కోకుండా ఉండినట్టే ఆయన అద్భుతంగా ఇంకా చేసి ఉండేవాడండి రాష్ట్రానికి. ఆయన తీసిన డెసిషన్స్, ఈజ్ ఎ ఎక్సలెంట్ డెసిషన్ మేకర్ అండి. ఆయన ఏంటంటే నమ్మిన దాన్ని, ఎదర్ ఇస్ 2 kg రైస్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, లేకపోతే ఏ డెసిషన్ చూసినా కానీ మీరు ఆడేమనుకుంటాడో, ఎంప్లాయీస్ ఏమనుకుంటారో, ఎంప్లాయీస్ని ఈ మహిళా బిల్లు, ఆస్తి హక్కు కానీ, ఇక ఎంత పటేల్ పట్వారి కర్ణాల వ్యవస్థ కానీ, ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడండి ఆయన. ఆ రాష్ట్రాన్ని కుదుపు ఊపించాడు. మండల వ్యవస్థ కానీ, మహిళా వ్యవస్థ కానివ్వండి, ప్రభుత్వం నడిపే విధానంలో తీసుకున్న నిర్ణయాల్లో ఆయన గొప్పతనాన్ని మనం తక్కువ చేస్తానికి ప్రయత్నించారు. కానీ చాలామంది జరిగిందని చెప్పడానికి ప్రయత్నించాల, ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నించాల, ఆయన చెప్పాల్సిన విధంగా చెప్పడానికి ప్రయత్నించాల. ఒక ఆదర్శ నాయకుడిగా, అడ్మినిస్ట్రేటర్గా, రాజకీయాల్లో ఆయనకున్న ప్రజల్లో ఉన్నటువంటి పాపులారిటీని ఉపయోగించి ప్రజలకు ఎట్లా సేవ చేయాలన్నట్టు ఆలోచించాడు. కానీ ఆయన ప్రజల్లో ఆయనకున్న పాపులారిటీని సేవకి ఎట్లా ఉపయోగించాలి, మార్పుకి ఎట్లా కారణం అవ్వాలి అనే ఆలోచనే కానీ ఆయన దీన్ని ఏ విధంగా మన వాళ్ళకి నాకు అనే దృష్టి ఆయనలో లేదు అనేది నా నమ్మిన అబ్జర్వేషన్ కూడా అదే. మిగిలిన అంతా కూడా దుబారాగాళ్లే, ఆయన తక్కువ చేస్తానికి ప్రయత్నించిన వాళ్ళే. కాబట్టి ఆయన అన్పారలల్ లీడర్ అంటంలో సందేహం లేదు. ఇది డాక్టర్ నందమూరి తారక రామారావు గారి గురించి డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు గారి అనుభవాలు, విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్. థ్యాంక్ యూ. నమస్కారం.